ఒక పని జరిగినప్పుడు జరుగుతున్న ప్రచారం రెండు కోణాలు ఉంటుంది. అందులో వాస్తవం ఏంటన్నది కాలమే నిర్ణయిస్తుంది. పవన్ కళ్యాణ్ తాజాగా ఢిల్లీ వెళ్ళారు, కేంద్ర మంత్రులతో కలిసిన ప్రతిదీ కూడా పబ్లిక్కి సమాచారం అందించారు. ఏ ఏ అంశాల మీదన తాను కలిశాను అన్నటువంటిది డీటెయిల్డ్గా ఒక్కొక్క శాఖకి సంబంధించి, అటవీ శాఖ ఏంటి, ఎర్రచందనం గురించిన, లేకపోతే దానికి సంబంధించేది మంచినీళ్ళకి సంబంధించి జలజీవన మిషన్, ఇట్లాంటివన్నీ. అదే సందర్భంలో అక్కడ ఎంపీలకు విందివ్వటం ఇదంతా జరిగింది. దీంతో సోషల్ మీడియాలో ఒక సెక్షన్, అలాగే పవన్ కళ్యాణ్ వ్యవహారాలకు సంబంధించినటువంటి విశ్లేషణల్లో భాగంగా ఒక పాయింట్ రైజ్ అయ్యింది. అది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలోనే హైలైట్ అయినటువంటిది ఏంటి, చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళింది బాబుతో ఒప్పించి రాజ్యసభ సభ్యత్వం తను తీసుకోవడానికి, అంటే నాగబాబుకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించడం కోసం అని చెప్పేసి కేంద్ర పెద్దలతో కలిశారు అన్నటువంటి కోణాన్ని వార్త రాసుకొచ్చారు. ఇది నెంబర్ 1. రెండవది, కొంత సోషల్ మీడియాలో తెలుగుదేశంకి అనుకూలమైనటువంటి వాళ్ళే కొన్ని పోస్టులు పెట్టుకొచ్చినటువంటిది, కేంద్ర మంత్రివర్గంలోకి జనసేన చేరుతుందా, నాగబాబుని చేరుస్తారా అన్నటువంటిది కూడా. వాస్తవంగా నరేంద్ర మోడీ అయితే మొన్నటిసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి మొత్తం 3 మంత్రిత్వ శాఖలు ఇచ్చినట్టయింది. ఒకటి శ్రీనివాస్ వర్మ బీజేపీ తరఫున, 2 తెలుగుదేశం పార్టీ తరఫున క్యాబినెట్ ర్యాంకులో డైరెక్ట్ మంత్రి, అంటే బీజేపీకి ఇచ్చింది సహాయ మంత్రి. ఇక్కడ క్యాబినెట్ ర్యాంక్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు రామ్మోహన్ నాయుడికి, రెండవది వచ్చేటప్పటికి పెమ్మసానికి సహాయ మంత్రి హోదా ఇచ్చారు, మరోవైపున శ్రీనివాస్ వర్మకి సహాయ మంత్రి హోదా ఇచ్చారు. 2 సహాయ మంత్రులు, ఒక క్యాబినెట్ ఉంది. అదే సందర్భంలో ఎన్డీఏలోనే భాగస్వామి అయినటువంటి జనసేనకి కేంద్ర మంత్రివర్గంలో లేదు, ఎందుకంటే 2 ఎంపీలు గెలిచినటువంటి సందర్భం. అయితే ఎన్డీఏలోకి దాంట్లో చేర్చుకోమని చెప్పి అడిగారు అన్నటువంటి ప్రచారం చేసుకొచ్చారు. అయితే నాగబాబు తాజాగా అట్లాంటి స్వార్థం కోసం వెళ్ళలేదు మా సోదరుడు అని ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇది 2 కోణాలు. ఒకటి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి ప్రజా సంక్షేమాంశాలే మాట్లాడినా కూడా అతను విడిగా వెళ్ళటం ఇష్టం లేకపోవడం, అంటే డైరెక్ట్గా మోడీని కలవటం కానీ కేంద్ర మంత్రులు కలవడం కానీ ఇష్టం లేకపోవడం వలన ఈ విధమైన ప్రచారం అయిన తెర మీదకి తీసుకొచ్చి ఉండాలి. లేదు అంటే కనుక వీళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే దాని ఆధారంగానన్నా తీసుకొచ్చి ఉండాలి. ఇది రాబోయేటటువంటి రోజుల్లో తేలబోయేటటువంటి అంశం.